నమస్తే, వెల్కమ్ టు పాప్కార్న్ మీడియా ఎంటర్టైన్మెంట్. ఈ రోజు మనకి కన్నప్ప మూవీ అనేది రిలీజ్ అయింది. సో బయట అందరు చూస్తూనే ఉన్నారు పబ్లిక్ టాక్ ఎలా ఉంది, అసలు మూవీ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి అని. బట్ ఏంటంటే ఈ రోజు కన్నప్ప మూవీ ఎలా ఉంది ఏంటి అని దాని మీద మనకి రివ్యూ చెప్పడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమ్ సుందర్ సార్. మరి సార్తో మాట్లాడి ఆ మూవీ ఎలా ఉంది ఏంటి అనే దాని గురించి అయితే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. సార్ ఈరోజు మనకి కన్నప్ప మూవీ రిలీజ్ అయింది, వరల్డ్ వైజ్గా పాన్ ఇండియా మూవీ కాబట్టి చాలా మంది ఏంటంటే టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచి, ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి ట్రోల్స్ చేస్తున్నారు, మూవీ ఫ్లాప్ అవుతుంది, క్యారెక్టర్స్ ఏంటి ఇలా ఉన్నాయి అని చెప్పేసి అని. నిజంగా ట్రోల్స్ చేసినట్టుగానే మూవీ ఉందంటారా, లేకపోతే ఎలా ఉందంటారు ఓవరాల్గా మూవీ? అంటే చాలా మంది జనం వెళ్ళటానికి కూడా నెగిటివ్ ఇంపాక్ట్ పడింది. ఆ టీజర్ చూసి, ట్రైలర్ చూసిన తర్వాత, ఈ ట్రోలర్స్ సోషల్ మీడియాలో జరిగే ప్రచారం చూసిన తర్వాత ఎవరికి ఎటువంటి అంచనాలు లేవు సినిమా మీద. అయితే సినిమా చాలా మంది వెళ్ళటానికి ప్రభాస్ కారణం. ఓపెనింగ్స్ రావడానికి ప్రభాస్ ఉండటం ఒక రీజన్. జనరల్ గా నాకు కూడా ఎటువంటి అంచనాలు లేవు, ఎందుకంటే నేను కూడా అలాగే వెళ్ళే సినిమా. మీరు కూడా ప్రభాస్ కోసమే వెళ్ళారా? అంటే ప్రభాస్ కోసం కాదు, సినిమాల మీద అంచనాలు లేవు. అంటే రెగ్యులర్ గా ఈ ట్రోలర్స్ కానీ వాళ్ళ మీద ఉన్న ఇంపాక్ట్ కానీ ఇవన్నీ కూడా మనకు ఒక మైండ్ సెట్ ఏర్పడిపోద్ది. నేనే కాదు, నాలాగా చాలా మంది ఇల్లు ఉంటారు. నేను కూడా అలాగే వెళ్ళా. అంటే సినిమా చూసిన తర్వాత నాకైతే సినిమా అతను మంచి ప్రయత్నం చేసినట్టుగా అనిపించింది. వాళ్ళు మాటల్లో ఏవైతే చెప్పారో అవి సినిమాలో కనిపించింది. మనకి ప్రీ రిలీజ్ అప్పుడు ఏవైతే చెప్పారో, ప్రీ రిలీజ్ కానీ సినిమా సెట్స్ మీద ఉన్నప్పుడు కానీ, గతంలో సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు కానీ వాళ్ళు చెప్పిన మాటలన్నీ చూసుకుంటే, ఆ లొకేషన్స్ పరంగా కానీ లేకపోతే వాళ్ళు చెప్పినవన్నీ కూడా మనకి స్క్రీన్ మీద అయితే కాస్త కనిపించినాయి. అందువల్ల మనకి ఆ ఇంపాక్ట్ పోయింది. నేను చూస్తున్న ఫస్ట్ హాఫ్ అయితే కొద్దిగా డల్ గానే ఉంది చూడాలంటే. అంటే కన్నప్ప సినిమాకి వచ్చాం కానీ ఫస్ట్ హాఫ్ అంతా కొద్ది యాక్షన్ సన్నివేశాలు, గూడెంలో 5 గూడెలకు విడిపోవటం, ఆ విడిపోవడంతో పాటు వీళ్ళ మీదకి ఇంకో వేరే వ్యక్తి దండెత్తి రావటం, ఇవన్నీ కూడా సినిమాటిక్ లిబర్టీ తీసుకుని వెళ్ళినట్టుగా మనకు అనిపిస్తుంది. అంటే వాయులింగం ప్రస్తావన వస్తూ ఉంటుంది. వాయులింగానికి మహదేవ శాస్త్రి గారి మోహన్ బాబు గారు భక్తుడు, శివభక్తుడు. ఆయన కంట్రోల్లో వాయులింగం కూడా, వాయులింగం ఎక్కడ ఉందో కూడా ఎవరు తెలియదు, ఒక మహదేవ శాస్త్రికి మాత్రం తెలుసు. మహదేవ శాస్త్రి గారు ఆరాధిస్తూ ఉంటారు, అంతవరకు చూపిస్తారు. కానీ కథాపరంగా చూసుకుంటే ఈ 5 గుడియాల్లో ఒక గుడి అమ్మాయి, నెమలేని అమ్మాయితో మంచు విష్ణు ప్రేమలో పట్టడం, తిన్నాడు ప్రేమలో పట్టడం, ఆ సన్నివేశాలకు ఎక్కువ టైం కేటాయించారు. అంటే వాళ్ళు ఒక గుడియాల వాళ్ళ మీద వాళ్ళు అటాక్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా ఫస్ట్ హాఫ్ లో మనకు కనిపిస్తాయి. అంటే సినిమా కానీ చూపించారు, కానీ ఎక్కడ మళ్ళీ మనకి ల్యాగ్ అనే ఫీలింగ్ కాదు, కానీ రొటీన్ మనం రెగ్యులర్ గా చూసే ఫార్మాట్ సినిమాలా కనిపిస్తూ ఉంటుంది. సార్ మొత్తానికి అయితే కథాపరంగా ఎలా ఉందంటారు సార్? అంటే ఆ సినిమాలో మనకి భక్తి పరవశం అనేది కనిపిస్తుంది అంటారా? కన్నప్ప అని పెట్టారు కదా. అంటే ఈ సినిమాకి మనకి స్టార్టింగ్ లోనే మా చిన్నప్పుడే తల్లిని కోల్పోతారు అతను. మంచు విష్ణు తిన్నడు పాత్ర, తల్లిని కోల్పోయిన పాత్ర అతను. అతను ఏంటంటే ఫ్రెండ్స్ తో ఆడుకుంటూ చిన్నప్పటి నుంచి అక్కడ విలువిద్యంలో మంచి ప్రావీణ్యం ఉంటుంది. మా ఫ్రెండ్స్ కేతు అంటే అతని ఫ్రెండ్ కేతు అంటే చాలా అభిమానం అతనికి. అలాంటిది అమ్మవారికి బలి ఇవ్వడం, కేతుని బలి ఇచ్చేస్తారు చిన్నప్పుడే. అది చూస్తాడు. అప్పుడు రాయి దేవుడు ఎట్ట అవుతాడు అని అతను అతనిలో, అంటే తిన్నడు ఎందుకు నాస్తికుడిగా మారాడని చూపించాలనుకున్నారు కాబట్టి ఒక రీజన్ పెట్టారు. తన ఫ్రెండ్ని బలి ఇచ్చేస్తారు అనేది చూపించారు అక్కడ. అట్లా దేవుడి మీద ఒక ద్వేషం పెంచుకుంటాడు, దేవుడు లేడనే ఒక భావంతో పెరుగుతాడు అతను తిన్నాడు. కానీ విలువిద్య నైపుణ్యం ఉంటుంది అతనికి. అలాంటి వ్యక్తి మరి ఒక వేరే గూడెం నుంచి వచ్చిన విలన్స్ ఈ అమ్మాయిని చెరబట్టేసరికి, ఇక్కడ గూడెంలో ఉన్న అమ్మాయిని చెరబట్టేసరికి వాళ్ళని చంపేస్తాడు ఇతను. తిన్నాడు చంపేస్తే వాళ్ళ అన్న పెద్ద పవర్ఫుల్ వ్యక్తి, వీరిని తిన్నని చంపాలని అతను తిన్నని చంపడంతో పాటు వాయులింగాన్ని కూడా ఎత్తుకెళ్ళిపోదామని ఒక బృందంగా వాళ్ళు బయలుదేరతారు. అంటే కథాపరంగా వాళ్ళు ఎంచుకున్న అంశం అయితే ఇదే. ఫస్ట్ హాఫ్ అంతా కూడా అలా వెళ్తుంది ఫస్ట్ హాఫ్. మరి సెకండ్ హాఫ్ ఎలా ఉంది సార్? అంటే ఫస్ట్ హాఫ్ మనకి ఇంటర్వ్యూలు అయ్యేసరికి ఒక తిన్నడు అసలు ఎవరు అనేది ఒక కథ చెప్పదలుచుకునే వాళ్ళు ద్వాపర యుగానికి వెళ్ళిపోయి, ఆ ద్వాపర యుగంలో అసలు తిన్నడు అర్జునుడే అని చెప్పడం వాడి ఉద్దేశం. అంటే పూర్వజన్మలో అతను ద్వాపర యుగంలో అర్జునుడే తిన్నడుగా పుట్టాడు అని ఒక కథ చెప్పారు. అది ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి, సెకండ్ హాఫ్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి ఉపయోగపడింది. ఇక సెకండ్ హాఫ్ వచ్చేసరికి తిన్నడు భక్తిపరుడుగా ఎలా మారాడు ఏమిటి అనేదంతా సెకండ్ హాఫ్ లో ఉంటుంది. ఓకే సార్, కన్నప్ప మూవీ చూసుకున్నట్టయితే చాలా మంది ప్రభాస్ కోసమే వెళ్ళారు కాబట్టి, సో ఈ మూవీలోని ప్రభాస్ ఎంట్రీ ఎలా ఉంది సార్? రుద్ర అనే పాత్ర ప్రభాస్ పోషించాడు. ఆ రుద్ర పాత్ర కథకి చాలా కీలకంగా చెప్పాలి. ఎందుకంటే రుద్ర పాత్ర ఎంటర్ అయినప్పటి నుంచి కథ చాలా స్పీడ్ అవుతుంది, కథ వేగంగా వెళ్తుంది. ఆఖరి 40 నిమిషాలు ఈ సినిమాని నిలబెట్టిందని చెప్పాలి.
ఓకే. అంటే ఫస్ట్ హాఫ్ వదిలేసిన దాదాపు 3 గంటల పైన సినిమా ఇది. అంటే ప్రభాస్ క్యారెక్టర్ వచ్చేసి సెకండ్ హాఫ్ లో ఉంది. సెకండ్ హాఫ్ లో వస్తుంది రుద్ర అనే పాత్ర. ప్రభాస్ రుద్రగా ఎంటర్ అవడం కానీ అతనిలో మార్పు రావడానికి రుద్ర ఎలా కారణం అయ్యాడు అనేది మన ప్రభాస్ పాత్ర ద్వారా మనం చూస్తాం. ఓకే. అదేమ్మా. ఓకే సార్, మనం ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఈ సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉందంటారు సార్? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్, కెమెరా పనితనం హైలైట్, లొకేషన్స్ హైలైట్. ఓకే. ఇక నటన పరంగా చూడాల్సి వస్తే కన్నప్పగా ఖచ్చితంగా మంచు విష్ణు తన వరకు న్యాయం చేయాలని చెప్పాలి. ఎందుకంటే సార్ నాకు ఇక్కడ ఒక చిన్న డౌట్ వచ్చింది. చాలా మంది మంచు విష్ణు కన్నప్ప అది చేశారు అన్నప్పుడు చాలా మంది ట్రోల్ చేశారు, తను సెట్ కారు, అంతగా యాక్టింగ్ చేయలేరు, అంతేం బాగాలేదు అని చెప్పేసారు మనకి ట్రైలర్ వచ్చినప్పుడే. సో మంచు విష్ణు గారి యాక్టింగ్ ఈ మూవీలో ఎలా ఉందంటారు సార్? మెయిన్ గా మంచు విష్ణు గారు గతంలో కొన్ని హిట్లు ఉన్న డి కానీ దూసుకెళ్తా కానీ ఆ సినిమా హిట్లే. తన కెరీర్ లో చెప్పాలంటే బెస్ట్ సినిమాగా కన్నప్పనే చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే పాత్ర ఎక్కడ డివేట్ అవ్వకుండా, ఎక్కడ ఓవర్ చేయకుండా చేసుకెళ్ళిపోయాడు మొదటి నుంచి కూడా. కన్నప్ప ఎలా ఉంటాడు, కన్నప్ప అది అతను హోంవర్క్ ఎక్కువగా చేసినట్టుగా మనకు ఫీల్ అవ్వాల్సి వస్తుంది. అంటే నటులు అనే వాళ్ళు ఖచ్చితంగా అవి చేసి తీరాల్సిందే, కానీ ఆ పాత్రకి అయితే కన్నప్ప పాత్రకి న్యాయం చేశాడు అతను. అదమ్మా. అంటే కన్నప్ప అనగానే సాధారణంగా భక్త కన్నప్ప మన ప్రభాస్ వాళ్ళ పెద్దనాన్నగా నటించిన ఆ కన్నప్ప గుర్తు వస్తుంది. ఆ పాత్రని ఈ పాత్ర కంపేర్ చేసుకున్నప్పుడు మనకి అంటే అది ఒక కళాఖండం అని చెప్పాల్సి వస్తుంది. మనం దీంతో ఆ నటనని మనం ఈ నటన కంపేర్ చేయడం కాదు, కానీ ఈ సినిమాలో తను ఎంచుకున్న పాత్ర ఆ పేరుకు న్యాయం చేయడంలో అతను సక్సెస్ అయ్యాడు. చెప్పుకోవచ్చు. ఓకే సార్. అండ్ అలాగే ఏంటంటే సార్, ఈ కన్నప్ప మూవీలో మనం చూసుకున్నట్లయితే మంచు విష్ణు గారి పిల్లలు వచ్చేసి అరియానా, విరియానా. సో వీళ్ళిద్దరు ఈ మూవీలో యాక్ట్ చేశారు కాబట్టి ఫస్ట్ మూవీ. సో వాళ్ళిద్దరు యాక్టింగ్ ఎలా ఉందంటారు సార్? వాళ్ళు స్టార్టింగ్ లో ఈ కథ చెప్పడం కోసం పెట్టారు, కానీ నిజం చెప్పాలంటే వాళ్ళ పాత్ర ఆ పాత్ర లేకుండా కూడా సినిమా నడపచ్చు. సో వాళ్ళు ఓన్లీ స్టార్టింగ్ లోనే ఉన్నారు. సినిమా స్టార్టింగ్ లో ఉంటారు వాళ్ళు. ఓకే. అంటే కథాపరంగా వాళ్ళు అనుకునే పెట్టుకున్నారు, కానీ అది కథకి పెద్ద హెల్ప్ అయ్యే పాత్రలేం కాదు. వాళ్ళ పరంగా డాన్స్ పరంగా వాళ్ళు బాగా చేశారు. అలాగే బాల నటుడిగా మన చిన్నప్పుడు పాత్ర చేసిన వాళ్ళ అబ్బాయి మళ్ళీ ఆ కుర్రాడు కూడా బాగా చేశాడు. ఆ కథలో స్పార్క్ ఉంది, ఖచ్చితంగా అబ్బాయిలో స్పార్క్ అయితే ఖచ్చితంగా ఉంది. భవిష్యత్తులో అతను హీరో అయినా ఆశ్చర్యపడక్కర్లా. చిన్నప్పుడు పిల్లడిని తీసుకొచ్చారు కాబట్టి, తెర మీద తీసుకొచ్చారు కాబట్టి వాళ్ళకి ఆలోచన ఉంటుంది. అతను స్పార్క్ ఉన్న కుర్రాడే. ఓకే సార్, మొత్తానికి అయితే ఈ మూవీ మొత్తంలో సీజీ వర్క్ ఎలా ఉందంటే సార్? సీజీ వర్క్ చాలా బాగుందమ్మా. లాస్ట్ లో క్లైమాక్స్ లో వచ్చి 2 పాటలు చాలా బాగున్నాయి. దానికి చేసిన సీజీ వర్క్ చాలా అద్భుతంగా ఉంది. సాహిత్యం చాలా బాగుంది. ఇంకా చెప్పాలంటే డైలాగ్స్ పరంగా కూడా చాలా కేర్ తీసుకున్నారు. మనకి ఈ సినిమా చూస్తే ఏమనిపిస్తుందంటే ఈ డైలాగుల వెనకాల పెద్దవాళ్ళ హస్తం పడింది, అంటే సీనియర్ రైటర్ల హస్తం పడిందని మాకు ఖచ్చితంగా తెలుస్తుంది ఈ మూవీలో. ఎందుకంటే ప్రభాస్ పలికే డైలాగులు కానీ, మరి కన్నప్పతో పలికించే డైలాగులు కానీ, మహాదేవ శాస్త్రితో పలికించే డైలాగులు కానీ, అంటే డెప్త్ ఉన్న డైలాగులు, కాస్త చాలా కసరత్తు చేసి పెట్టిన డైలాగులా కనిపిస్తాయి. డైలాగులు కూడా సెకండ్ హాఫ్ లో ఆ సినిమా ఎలివేషన్ కి, సన్నివేశాల ఎలివేషన్ కి చాలా హెల్ప్ అయింది. సెకండ్ హాఫ్ మొత్తం నుండి ప్రభాస్ మొత్తం ఉంటారా సార్, లేదంటే ఓన్లీ ఎన్ని మినిట్స్ వరకు? ఆయన తక్కువే, నిడివి తక్కువే, కానీ మనకు ఆ ఫీల్ రాదు. తన పాత్ర వరకు కనిపిస్తాడు అంతే. అది అంతసేపు వచ్చినా ఆ సినిమాని హైలైట్ చేసాడా లేదా అంతవరకు మనం చూసుకోవాలి. అసలు ఆ పాత్ర అతను చేయడం గొప్ప విషయం. గతంగా చెప్పాలంటే ఈ సినిమాని నిలబెట్టింది కూడా ప్రభాస్ అని చెప్పాల్సి వస్తుంది. అందరూ అనుకున్నట్టుగా అది 100% ఆయన న్యాయం చేశాడు. ఓకే. సో మొత్తానికి మూవీ మొత్తం అయితే ఎన్ని కోట్ల బడ్జెట్ కలెక్షన్ చేయొచ్చు అంటారు సార్? అంటే బడ్జెట్ పరంగా ఇప్పుడే మనం చెప్పలేము ఎంత కలెక్ట్ చేస్తుంది, ఫస్ట్ కాదా అది ఇప్పుడు మన తర్వాత మనం మాట్లాడుకుందాం. ఓకే సార్, మనకి లాస్ట్ 2 days బ్యాక్ ఒకసారి మనం చూసుకున్నట్లయితే కుబేరా మూవీ అనేది మనకి 1 week బ్యాక్ రిలీజ్ అయింది. సో అప్పుడు చాలా మంది అనుకున్నది ఏంటంటే థియేటర్స్ అన్ని క్లోజ్, థియేటర్స్ లోకి జనాలు ఎవరు రావట్లేదు అనేసి అనుకున్నారు. బట్ ఈ మూవీతో ఏమన్నా ఛాన్సెస్ ఉన్నాయంటారు సార్? థియేటర్స్ నిలబడే ఛాన్సెస్ ఏమన్నా? ఖచ్చితంగా నిలబడే ఛాన్స్ కనిపిస్తుంది. ఇలాంటి మూవీస్ వస్తే నిలబడే ఛాన్స్. కుబేరా రేంజ్ కన్నా కన్నప్ప రేంజ్ ఎక్కువ. ఓకే. ఇంకోటి ఏంటంటే నాకు ఏమనిపిస్తుంది అంటే కా సెంటిమెంట్, కా సినిమాతో కా అనే పేరుతో పెట్టిన హిట్ అవుతూ వస్తున్నాయి. ఓకే. విధంగా ఈ సినిమా చూసిన తర్వాత కా సెంటిమెంట్ వర్క్ అవుతుందేమో అనిపించింది నాకు. కాబట్టి కుబేరా కన్నా మంచి ప్రయత్నంగా ఇది చెప్పాలి. కుబేరా కన్నప్ప 2 ఒకే ఉన్నా కానీ అది కుబేరా ఉంది, ఇక్కడ కా ఉంది సార్. అదే. ఓకే సార్, మొత్తానికి ఈ మూవీ మొత్తానికి మీరు ఇచ్చే రివ్యూ ఏంటి సార్? నేను ఇచ్చే రేటింగ్ పరంగా చెప్పాలంటే 5కి 3 రేటింగ్ అయితే ఇస్తానమ్మా. మనకి ఈ మూవీ రిలీజ్ కి ముందు ఏంటంటే సెన్సార్ బోర్డు నుంచి మనకు ఒక 13 కట్స్ తీసేసినట్టు, మనకు 13 నిమిషాలు తీసేశారు అని చెప్పేసి వార్త అయితే వచ్చింది. సో 13 నిమిషాలు తీసేశారు కాబట్టి, సో మీరు మూవీ చూసిన తర్వాత ఈ సీన్స్ కూడా తీసేసి ఉంటే బాగుండును అని మీకు ఏమైనా సీన్స్ అనిపించింది సార్?
కొన్ని సన్నివేశాలు ఉన్నాయి, రొమాంటిక్ సన్నివేశాలు హీరోయిన్తో. ఆ హీరోయిన్ కూడా బాగా చేసింది. ఓకే. ఈ అనవసరం అనిపించింది మనకి. వాళ్ళు కట్ చేసుకోవచ్చు. 195 నిమిషాలు వేసే సెన్సార్ అయిన తర్వాత కూడా వాళ్ళు 195 నిమిషాలు లీడ్ ఉన్నట్టుగా మనకు అనిపించింది సినిమాలో. ఓకే. మరి ఏం కట్ చేశారో తెలియదు కానీ మొత్తానికైతే ఆ రొమాంటిక్ సన్నివేశాలు హీరోయిన్తో రొమాన్స్ తిన్నడికి అవన్నీ కట్ చేసుకోవచ్చు ఓకే. అని ఆ లొకేషన్ చూసిన తర్వాత వాళ్ళకి పెట్టాలనిపించిందేమో మరి. సార్ అందులోనూ ఏంటంటే కాజల్ ఉంది, చాలా మందికి కాజల్ అంటే చాలా ఇష్టం, పార్వతీదేవి గెటప్ లో చేశారు కాబట్టి. సో మరి కాజల్ గారి యాక్టింగ్ ఎలా ఉందంటే సార్? అంటే యాక్టింగ్ ఏమంటది, ఆ క్వశ్చన్స్ డౌట్లని సందేహాలు అడగటమే. ఓకే. నాకు డౌట్ వచ్చింది అక్కడ కూడా. చెప్పండి సార్. ఏం డౌట్ అంటే జగన్మాత, పార్వదేవి అంటే పరమశివుడు, వీళ్ళిద్దరికీ జరిగేయని జరగబోయని తెలియాలి కదా. అవును. ఇప్పుడు తిన్నడు నాస్తికుడు దేవుడు ఎట్లా అవుతాడు అని మళ్ళీ శివుడిని అడగడం, జగన్మాతకి తెలియాలి కదా ఇవన్నీ. అన్ని తెలియాలి. మరి అన్ని క్వశ్చన్స్ చాలా చివరి వరకు ఆవిడ క్వశ్చన్స్ తో సరిపోతూ ఉంటాయి. ఓకే. ఈవిడికి ఏమీ తెలియదు అని శివుడు చెప్తున్నట్టుగా ఉంది. అది ఒకటి నాకు నచ్చల. సో జగన్మాతకి చాలా తెలుసు, నవ్వుతూ చక్కగా ఇలా అంటే అది వేరే విషయం. ఓకే. ప్రతిదీ డౌట్ వస్తుంది. జగన్మాతకి డౌట్లు రావటం ఏంటి, అవును, మన ఆ డౌట్ని క్లారిఫై చేయడం శివుడు చేయడం ఏంటి, ఇదే ఒకటి డౌట్ వచ్చింది నాకు. అంటే కొన్ని అడిగితే ఓకేలే కానీ మొత్తం మూవీ మొత్తంలో తన డౌట్స్ అంటే ఆ డౌట్స్ అట్లా పెట్టడం, వాళ్ళిద్దరూ అక్షయ్ కుమార్ శివపార్వతులతో ఆ సన్నివేశాల పరంగా కొంత అది ఒకటి ఎబ్బెట్టుగా అనిపించింది నాకు. ఓకే. ఓకే సార్, ఫైనల్ గా ఈ మూవీ మొత్తానికి మీరు ఇచ్చే రివ్యూ రేటింగ్ ఏంటి సార్? రేటింగ్ అదే 5/3 ఇచ్చాను. 5/3 మాటలో చెప్పాలంటే మంచు విష్ణు చేసిన మంచి ప్రయత్నంగా చెప్పొచ్చు. ఓకే. ఓకే సార్, కన్నప్ప మూవీ అనేది ఏ విధంగా ఉంది అనే దాని గురించి అయితే మాకు చెప్పారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా.